హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఈరోజు మా పూజ అంతా ఎలా జరిగింది ఏంటి అనేదంతా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. మీలో చాలా మంది ఆ అమ్మమ్మతో మాట్లాడించండి అనేసి అడుగుతున్నారు కదండి. మా అమ్మమ్మ అయితే అసలు ఏం మాట్లాడదు. ఇప్పుడు మీకోసం మాట్లాడమంటున్నాను, ఏం మాట్లాడుతుందో చూద్దామండి. బాగున్నారా? వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న ప్రతి వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు మా పూజ ఎలా జరిగింది, మా పనులన్నీ ఎలా జరిగాయి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తానండి. శ్రావణ మాసం వచ్చింది అంటేనే ఆడవాళ్ళందరికీ ఒక పెద్ద హడావిడండి. ఇంకా అనుకుంటూనే 3వ వారం కూడా వచ్చేసింది. ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఇంకా ఉదయం లేచిన వెంటనే ఇంటి చుట్టూరు శుభ్రంగా తుడుచుకుని కల్లాపు చిమ్మి నేనైతే మా వాకిట్లో ముగ్గులు అనేవి ఇలా పెట్టేసుకున్నాను. ఇంక ఈ పని అయిపోయిన తర్వాత రెడీ అయిపోయి ఇంకా గడపలన్నిటికీ కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నాను. కొంతమంది అయితే వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు రాత్రే గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని ఈ పనులన్నీ చేసుకుంటారు. కానీ నాకేంటో కానండి, ఆ రోజే ఇల్లంతా శుభ్రం చేసుకుని మనం కూడా తలస్నానం చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇలాంటి పనులన్నీ చేసుకుంటే పండుగ రోజు కదా చాలా పాజిటివ్గా అనిపించినట్టు ఉంటుంది. ఒకవైపు పూజకు సంబంధించి ప్రసాదాలన్నీ రెడీ చేసుకుంటూనే ఇంకొక వైపు ఏమో మధ్యలో ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేసేసుకుంటున్నాను. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఏ పండుగ వచ్చినా కానీ గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవడం, ఇంకా మామిడి తోరణాలు కట్టుకోవడం, ఈ రెండు ఖచ్చితంగా అందరూ చేసే పనులే కదండి. ఏ పండుగ వచ్చినా కానీ గుమ్మాలకి తోరణాలు కట్టే పని మాత్రం తాతయ్యదే. పొలం వెళ్ళి పొద్దున్నే పాలు తీసుకొస్తారు కదా, వచ్చేటప్పుడు తోరణాలు తీసుకొచ్చేసి ప్రతి గుమ్మానికి తాతయ్య కట్టేస్తారు. ముందు రోజు రాత్రే గారెలకి పిండి రుబ్బేసుకుని డీప్ ఫ్రీజర్లో పెట్టేసాము. ఎలా వస్తాయి అంటే చెప్తానండి అనేసి అన్నాను కదా. గారెలు చాలా బాగా వచ్చాయండి. అసలు నూనె పీల్చడం కానీ లేదంటే పాడవడం కానీ అసలు ఏమీ లేదు. మనం అప్పటికప్పుడు రుబ్బుకుని వేసుకుంటే ఎలా ఉంటాయో అలానే వచ్చేసాయి. అంటే మేము ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు కొంచెం టెన్షన్ అనిపించింది. మరి మీలో కూడా చాలామంది ఇలానే చేసుకుంటారేమో. నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి పర్లేదు, బాగానే వచ్చాయి. మళ్ళీ వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఇలానే చేసుకోవచ్చు అని అర్థమైంది. ఒకసారి ట్రై చేస్తేనే కదా మనకు తెలిసేది. మిగతా రోజుల్లో అయితే అప్పటికప్పుడు రుబ్బే వేసేసుకుంటాం, కానీ ఇలా హడావుడిగా ఉన్న టైంలో మాత్రం ముందు రోజు రాత్రే గారెలకైనా బూరెలకైనా పిండిని రుబ్బేసుకుని మనం గారెల పిండిని అయితే డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. ఇంకా అలా అయితే గారెలు బాగా వచ్చాయండి. ఆ తర్వాత నేను కాళ్ళకి పసుపు రాసేసుకుని నేను కూడా రెడీ అయిపోయాను. ఇదిగోండి, ఈ వరలక్ష్మి వ్రతానికి నేనైతే ఇలా రెడీ అయ్యాను. నేను ఎలా ఉన్నాను, నా శారీ ఎలా ఉంది అనేది నాతో కూడా షేర్ చేయండి. శారీ కొని చాలా రోజులైందండి. ఇంకా మనం బీరువాలో పెట్టి ఇలాంటివన్నీ అలా దాస్తున్నాము. ఇప్పుడేమో మనకి క్యారీ చేయడానికి మెత్తని చీరలు అయితే బాగుంటాయి కాబట్టి అవే కట్టేసుకుంటున్నాను, కానీ ఇలాంటి చీరలన్నీ లోపలే ఉండిపోతున్నాయి. ఇంకా సరే వరలక్ష్మి వ్రతం కదా అనేసి ఈరోజు ఈ శారీని అయితే బయటకు తీశాను. పూజకు సంబంధించిన పనులు ఇంకా ప్రసాదాలు ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు శారీ కట్టుకుని రెడీ అయ్యాను. ఇంకా శారీ కట్టాము అంటే ఎక్కువగా తిరగలేం కదా, ఇంకా పువ్వులను కోసుకుని పూజను మొదలు పెట్టడమే మిగిలింది. మన ఇంట్లో విరజాజుల పాదు ఉంది కదండి, 3 రోజుల నుంచి పువ్వులు కోసి మాల కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. అంటే పూజ రోజున నేను పెట్టుకోవడానికైనా అమ్మవారికి పెట్టడానికైనా ఇంకా కలశం దగ్గర ఏమైనా చిన్నగా డెకరేషన్ చేయడానికైనా ఉంటాయి కదా అనేసి ముందు 3 రోజుల నుంచి మాల కట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక్కడ మన ఇంట్లో ఉన్న పువ్వులతోనే ఈరోజు పూజ అయితే చేస్తున్నానండి. ఇక్కడ ఈ చిన్న చిన్న పువ్వులు ఉంటాయి కదండి తెలుపు రంగులను, వీటిని నందివర్ధన పువ్వులు అనేసి అంటారు కదా. ఇప్పుడు నేను ఈ పువ్వులు ఎందుకు కోస్తున్నానంటే వరలక్ష్మి పూజ చేసుకునేటప్పుడు ముందుగా లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుతారు కదండి, 108 మంత్రాలు చదువుకుంటారు కదా. ఆ 108 మంత్రాలకి ఒక్కొక్క పువ్వుని కానీ లేదంటే మనం పత్రి పెడతాం కదా, అలాంటప్పుడు చాలామంది ఏంటంటే వెండి పువ్వులు కొంటారు కదండి, చిన్న చిన్న వెండి పువ్వులు ఉంటాయి కదా. ఒక్కో మంత్రం చదివినప్పుడు ఒక్కో వెండి పువ్వుని పెట్టుకుని 108 మంత్రాలు చదువుకుంటారు కదండి. వెండి పువ్వులు మన దగ్గర ఉండవు, కొనాలన్నా కొంచెం కష్టం కాబట్టి అలాంటప్పుడు ఈ పువ్వులు మాత్రం సేమ్ వెండి పువ్వులానే ఉంటాయండి. నేను ఆ 108 మంత్రాలు చదివినప్పుడు ఈ పువ్వులనే పెట్టుకుంటాను ప్రతి సంవత్సరమును. ఇంకా అందుకని నాకు నచ్చిన విషయం
విషయం కాబట్టి మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఆ పువ్వులు మాత్రం 108 మంత్రాలు చదవడానికి బాగా యూజ్ అవుతాయండి. వెండి పువ్వులు అనేసి అంటారు కదండీ! మరి వాటి పేరేమన్నా ఉందో ఏంటో గానీ నాకు కూడా అంతగా తెలీదండి. ఏదో నాకు తెలిసిన మట్టికి చెప్పేస్తున్నాను. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుతాం కదా! అప్పుడు 108 మంత్రాలకి పెడతాం కదా! ఇంకా తర్వాత పూజ చేసుకునే దగ్గర చాలా సింపుల్‌గా ఇలా డెకరేషన్ అయితే చేసుకుంటున్నానండి. ముందు రోజే చెప్పాను కదా! ఈ కర్టెన్‌ని నేను మడత వేసి కుట్టేస్తున్నాననేసి. పైన అక్కడ విండో దగ్గర రాడ్‌కైతే తగిలించేశాను. ఇంకా అటు ఇటు కదలకుండా అలా ఉంటది. మనం పూజ చేసుకోవాలన్న ప్లేస్‌లో ఆ వాలు ఎంత పొడవు, ఎంత వెడల్పు ఉంది అనే దాన్ని బట్టి మనం బుక్ చేసుకోవాలి. ఇంకా నాకు ఎంత పొడవు, ఎంత వెడల్పులో కావాలో దాన్ని బట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను నేను. చాలా బాగా అనిపించిందండి. చిన్న పిల్లలు అప్పుడేమో ఒకవైపు పూజ చేసుకుంటూ, ఒకవైపు పిల్లల్ని చూసుకుంటూ చాలా చిరాకు అనిపించేసేది. పిల్లలు పెద్దోళ్ళయ్యారు కాబట్టి నాకు కావాల్సినవన్నీ చాలా వరకు వాళ్ళు చాలా సాయం చేశారు ఈరోజు. వరలక్ష్మీదేవి కలశం పెట్టుకోవడానికి ఇప్పుడున్న రోజుల్లో ఎన్నో రకాల మోడల్స్‌లో వచ్చేస్తున్నాయి కదండీ! అంటే వెండి కోటింగ్‌తో వచ్చిన పీటలు గానీ, లేదంటే వెండి పీటలు గానీ ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి కదా! కానీ మేము మాత్రం చెక్క పీటల మీదే చేసుకుంటాము. అంటే ఇప్పుడు ఇల్లు కట్టినప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు కదా! అలా మా ఇల్లు కట్టినప్పుడు సత్యనారాయణ వ్రతానికి ఈ పీటలైతే అమ్మమ్మలు చేయించుకున్నారంట. ఇంకా ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మమ్మ ఈ పీటల మీదే ఇలానే చేసుకుంటుంది. ఇంకా అదే ఆనవాయితీగా నేను కూడా అలానే చేసుకుంటాను. కావాలి అంటే కొనుక్కోవచ్చండి. నాకు కూడా కొనుక్కోవాలనిపిస్తుంది కానీ అంటే పూజ దగ్గర వెండి వస్తువులు, వెండి చెంబు, ఇంకా వెండి కోటింగ్‌తో వచ్చిన పీటలు లాంటివి ఇలాంటివన్నీ ఉంటాయి కదా! నాకు కూడా కొనాలి అనిపిస్తుంది. ఇంకా వరలక్ష్మీదేవి చల్లగా చూస్తే మళ్ళీ వచ్చి సంవత్సరానికి చూద్దాము. ఈసారి మాత్రం ఎప్పుడు ఎలా చేసుకుంటామో అలానే చేసుకుంటున్నాను. ఇక ఫైనల్‌గా పూజ చేసుకోవడానికి అన్నిటిని రెడీ చేసుకొని ఇంకా ఏదో కావాలి తీసుకొద్దామనేసి లోపలికి వెళ్ళేసరికి నేను వచ్చేటప్పటికి మా చిన్నోడైతే దీపారాధన చేసేసాడు. ఎంత ఇష్టమో వాడికి పూజ చేయాలి అంటేనే. ఎంత కంగారో చూడండి. నేను వచ్చేసరికి దీపారాధన చేసేసాడు. ఇంకా పూజకి సంబంధించిన గాజులు, చీర, ఇంట్లో ఉన్న బంగారం, డబ్బులు, ఇంకా ప్రసాదాలు ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా పూజ చేసుకోవడమే ఆలస్యము. మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి వరలక్ష్మి వ్రతం అంటే ఇలా కలశం పెట్టుకునే చేసుకుంటారంటండి. ఇప్పుడున్న రోజుల్లో అయితే చాలామంది అమ్మవారిని అలంకరించడం, లేదంటే అమ్మవారి విగ్రహాన్ని తీసి తెచ్చుకోవడం అవి కూడా చేస్తున్నారు. ఒకవేళ మనం అమ్మవారిని అలంకరించినా కానీ పక్కన కలశం పెట్టుకుని ఇలానే చేసుకోవాలంటండి. ఇదే ఆచారం. ఇదే మన పెద్దవాళ్ళు చేసుకునే పద్ధతి కాబట్టి ఎప్పుడూ అమ్మమ్మ ఇలానే చేసుకుంటుంది. నేనైతే అమ్మవారిని రెడీ చేయడం అనేది ఇప్పటివరకు ఎప్పుడూ చేసుకోలేదు. ఇంక ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కలశం పెట్టుకుని చాలా సింపుల్‌గా చేసుకుంటున్నాను. ఇంక అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను, అమ్మమ్మ పూజనైతే చేసుకుంటున్నాము. అమ్మమ్మ వెనకాల కూర్చుంది. నేనేంటంటే ఇప్పుడు మనకి వీడియో తీసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళు కరెక్ట్‌గా తీస్తారు. నేనేమో అక్కడ కెమెరా స్టాండ్‌కి సెట్ చేసేసాను కాబట్టి అందుకే వెనకాల అమ్మమ్మ సరిగ్గా కనిపించట్లేదు. తీసేవాళ్ళు ఎవరు లేనప్పుడు ఇంకేం చేస్తామండి, స్టాండ్‌కి పెట్టేశాను. పూజ ఏమో ప్రశాంతంగా చేసుకుంటున్నాను. ఇంకా వీడియో ఎలా వచ్చింది అనేదైతే నేను సరిగ్గా చూసుకోలేదు. ముందుగా వినాయకునికి, ఆ తర్వాత ఏమో వరలక్ష్మీదేవికి పూజ చేసుకుని, ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కూడా చదువుతున్నాను. చిన్న చిన్న పువ్వులు కోసుకొచ్చాను కదా! ఇంకా ఒక్కో మంత్రానికి ఒక్కో పువ్వుని పెట్టుకుంటూ, ఇంకా తాతయ్య పొలం నుంచి మారేడు పత్రి, జమ్మి పత్రి, ఇంకా నేరేడు ఆకులు, అదే నేరేడు పత్రి ఇవన్నీ కూడా తీసుకొచ్చారు పొలం నుంచి. ఆ పత్రి కూడా ఒక్కొక్కటి అది, ఇంకా ఒక్కొక్కటేమో ఫ్లవర్స్ ఇలా పెట్టుకొని ముందుగా ఆ 108 మంత్రాలను కూడా చదివేస్తున్నాను. నాతో పాటు అందరూ పూజలో కూర్చున్నారు. ఓం మహాకాయే నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయే నమః, ఓం భువనేశ్వరాయే నమః. ఆ మంత్రాలను చదివేటప్పుడండి నేను చూసి చదవడానికే కొంచెం అక్కడక్కడ తడబడ్డానండి. కానీ నేను చెప్పిన దాన్ని వెనకాల మా వాళ్ళందరూ చెప్తున్నారు కదా! అందులో మా తాతయ్య అయితే స్పష్టంగా పలికేస్తున్నారు ప్రతి మంత్రాన్ని కూడా. మనం ఏదో కొంచెం అటు ఇటుగా చదివినా కానీ అతనైతే కరెక్ట్‌గా ఎలా పలుకుతారు అనేది కరెక్ట్‌గా పలికేస్తుంటే మా తాతయ్య, నాకు ముందు కూర్చొని చదవడానికి ఇంకొంచెం భయమైతే అనిపించింది. ఆ తర్వాత వరలక్ష్మి వ్రతకల్పన కూడా చదివేసుకున్నాము. గోవిందా
ఇలా ఈరోజు ఇంట్లో మా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిందండి. శ్రావణ మాసం వచ్చిన దగ్గర నుంచి కూడా వరలక్ష్మి వ్రతం కోసం ఎంతో హడావిడి పడిపోతూ ఉంటాము. కళ్ళు మూసి తెరిచే లోపట్లో పూజ అయితే అయిపోయింది. ఇంకా ఆ తర్వాత లోపల పూజ అయిపోయింది ముందుగా. ఆ తర్వాత ఏమో తులసమ్మకు కూడా పూజ చేసుకున్నాము. ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి 5గురికి అయితే వాయినం ఇచ్చుకుంటున్నానండి. ఈ సంవత్సరం కూడా 5గురికి వాయినం ఇవ్వడానికి అయితే పిలిచాను. పూజ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి కుంకుమ బొట్టు పెట్టి వాయినం తీసుకోవడానికి రమ్మని పిలుస్తాము. చుట్టుపక్కల ఉన్న 5గురిని అయితే పిలిచానండి. ఇక్కడ అత్తయ్యలు అయ్యేవాళ్ళు, పెద్దమ్మలు అయ్యేవాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ముందుగా కాళ్ళకి పసుపు రాసేసి కుంకుమ బొట్టు పెట్టి వాయినం అయితే ఇస్తున్నాను. జాకెట్ ముక్క, పువ్వులు, గాజులు, ఇంకా పసుపు, కుంకుమ, అరటిపళ్ళు, చెల్లడబ్బులు, వక్క, శనగలు ఇలా అన్నీ వేసి తాంబూలం ఇస్తారు కదా. నేను 5గురికి తాంబూలం అయితే ఇచ్చుకున్నాను. ఈ వీడియోలో ఒక కొత్త వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నానండి. తను మన సబ్స్క్రైబరు. ఇంకా తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. తన ఛానల్ పేరు అయితే ఫార్మర్ వైఫ్ లైఫ్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తనని కూడా ఫాలో చేయండి. ఇంకా నా ఛానల్ పోయింది చూసారా, అప్పుడు నా ఫోన్ నెంబర్ తీసుకుని తను ఫోన్ చేసి చాలా బాధపడ్డదనమాట. ఏంటి సీత అంత బాగా వీడియోస్ చేస్తున్నావు, ఎలాగైంది ఏంటి అనేసి. ఇంకా అప్పటి నుంచి కూడా ఇద్దరం కాంటాక్ట్లో ఉన్నాము. ఈరోజు మన ఇంటికి వాయినం తీసుకోవడానికి రమ్మని తనని కూడా పిలిచాను. వచ్చిందండి. ఇంక అందుకని మీకు చెప్తున్నాను. ముందు తను వచ్చింది, వాయినం తీసుకుంది. ఆ తర్వాత కాసేపు కూర్చున్నాము. మళ్ళీ వాళ్ళ ఇంటికి వాయినం తీసుకోవడానికి నేను కూడా వెళ్తున్నాను. ఎక్కువసేపు కూర్చోడానికి కూడా ఉండదు కదండి. ఈరోజు మన ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తారు, ఇంకా లేదంటే తన ఇంటికి కూడా ఎవరో ఒకళ్ళు వస్తారు కదా. ఇంకా సరే అని ఇప్పుడు మేమిద్దరం కలిసి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము. నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం అండి. మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా. ఇంకా మనం చదువుకున్న రోజుల్లో ఫ్రెండ్స్ అయితే మనం కలవలేం, కానీ ఇలా చాలామంది యూట్యూబ్ ద్వారా కూడా నాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకా తర్వాత ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటికి కూడా వచ్చాము. తనైతే అమ్మవారిని ఎంత బాగా డెకరేషన్ చేసిందో చూడండి. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. కాసేపు నేను కూడా వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నాను. మా పక్క సందులోనే ఉంటారు, కానీ ఎప్పుడు నేను ఇటువైపు అయితే రాలేదు. అంతగా నాకు తెలియదు ఇటువైపు. ఈ అమ్మాయి కూడా మంచిదండి, తొందరగా కలిసిపోయింది నాతోటి. తన పేరు వచ్చేసి రాణి. తన ఛానల్ని కూడా ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఫాలో చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సీత ఛానల్లో కొత్తగా జాయిన్ అయినా అని చెప్పేసి ఏమనుకోవద్దు. తిను కూడా మా రిలేటివ్, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. నాది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫార్మర్ వైఫ్ లైఫ్ అనమాట నా యూట్యూబ్ ఛానల్ అయితేనే. ఈరోజు మా ఇంటికి వరలక్ష్మి వ్రతానికి లక్ష్మి మా ఇంటికి వాయినం తీసుకోవడానికి అయితే వచ్చింది. సో ఇది ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. ఉంటాను మరి, బాయ్. ఈ వరలక్ష్మి వ్రతానికి యూట్యూబ్ ద్వారా ఫ్రెండ్ అయిన రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాయినం తీసుకుని వచ్చేసాను. ఇంకా తర్వాత మా పక్కింటి పెద్దమ్మ కూడా వస్తే తనకు కూడా వాయినం ఇచ్చేసుకున్నాను. ప్రసాదం తినాలి కాబట్టి కొంచెం ప్రసాదం తిన్నాను కానండి. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అసలు ఏం తినలేదు. అంటే ఆకలి అనిపించలేదు. సర్లే ఇంకా అలా ఉండిపోదాం అనేసి ఉన్నాను. ఆ తర్వాత లైవ్ పెట్టానండి. అప్పటికప్పుడు లైవ్ పెట్టాను. నేను లైవ్ పెట్టడం చాలా తక్కువ అండి. మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడ ఈరోజు లైవ్ పెట్టమని అడిగారు. ఇంకా ఆవిడ అడిగారు కదా, పండగ రోజు మంచిది కదా అనేసి అప్పటికప్పుడైతే లైవ్ పెట్టేశాను. ఇంకా ముందుగా చెప్పుంటే మీలో చాలామంది వచ్చేవారు. నేను చెప్పా పెట్టకుండా వచ్చేసాను కాబట్టి కొంతమంది అయితే వచ్చారండి. కాసేపు లైవ్ కూడా చేశాను. ఇంకా తర్వాత మధ్యాహ్నం వరలక్ష్మి వ్రతం కదా, నిద్రపోకూడదు కదా. ఇంకా అందుకని సర్లే పండగ రోజు పూజ చేసుకున్నాను కదా అని నేను రామకోటి రాస్తున్నాను కదా, ఆ రామకోటి కూడా కొన్ని పేజీలు అయితే రాసుకున్నాను. ఆ తర్వాత ఏమో ఊళ్ళో ఒక పెళ్ళి ఉందండి. ఆ పెళ్ళికి వచ్చిన చుట్టాలు వచ్చారు. చాలాసేపు చుట్టాలతో కూడా కూర్చున్నాను. సాయంత్రం ఊళ్ళో ఉన్న శివాలయానికి కూడా వెళ్ళాము. ఊళ్ళో ఉన్న శివాలయానికి ఇంకా పాటంతలి గుడికి కూడా వెళ్ళొచ్చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవాలి కదా. అందుకని వచ్చిన తర్వాత రెడీ అయిపోయి సంవత్సరంలో 2 సార్లు అండి మా ఆయన కాలికి మొక్కేది. ఒకటేమో వరలక్ష్మి వ్రతానికి, ఇంకొకసారి ఏమో పెళ్లి రోజుకి. ఈ 2 రోజులు కూడా వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో కాలుకి దండం పెట్టుకునేసరికి. ఇంకా తర్వాత నేను పూజను కూడా మొదలు పెట్టేశాను. పొద్దున్న పూజ చేసుకునేటప్పుడు పెట్టుకున్న చీరని సాయంత్రం ఆ చీర కట్టుకుని మళ్ళీ పూజ చేసుకుంటాం మేము. అమ్మమ్మ ఎలా చేసుకుంటుందంటే, ఇంకా
ఇంకా నేను కూడా అంతే. మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే కనుక పొద్దున పూజ అయిపోయిన వెంటనే ఆ చీర కట్టేసుకుంటారు. ఇంక మేమైతే అలా చేస్తాము. ఈ చీర నేను పొద్దున దేవుడి దగ్గర పెట్టుకున్నాను కాబట్టి ఆ చీరనే కట్టి పూజ చేసుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత మా ఇంటికి మాధవి కూడా వచ్చింది. తను కూడా కాసేపు పూజలో కూర్చుంది. ఊళ్ళో పెళ్ళి ఉందని చెప్పాను కదండి, ఆ పెళ్ళికి వెళ్ళడానికి జడయ్యక్క అనేసి వచ్చేసరికి మేము పూజ చేసుకుంటున్నాం కదా, తను కూడా పూజలో కూర్చుంది. ఇంకా మేము వరలక్ష్మీదేవి కలశాన్ని అయితే కనుక 3 రోజులు ఇంట్లోనే ఉంచుకుంటామండి. ఈరోజు ఉదయం సాయంత్రం పూజ చేసాం కదా, ఆ తర్వాత రోజు కూడా ఉదయం సాయంత్రం పూజ చేసి 3వ రోజున కలశాన్ని అయితే కలుపుతాము. కొంతమంది ఏమో అదే రోజున తీసేస్తారంట. 3వ రోజు వరకు మేము ఇంట్లో కలశాన్ని ఉంచుకొని పూజ చేసుకుంటాము. ఇంకా తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు సాయంత్రం వంట ఏమీ చేయలేదండి. పొద్దున వండిన పులిహోర ప్రసాదాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటినే ఇంకా అమ్మమ్మ తాతయ్య నేను ముగ్గురం తినేస్తున్నాము. ఇది వాళ్ళ వ్లాగ్ అండి. ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని మా ఇంట్లో మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.